ఎస్ఐఆర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం అంతా గందరగోళంగా ఉందన్నారు. 6 నెలల పాటు కార్యక్రమాన్ని పొడిగించాలని కోరారు. కార్యక్రమం సక్రమంగా సాఫీగా సాగేందుకు సిబ్బందిని పెంచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాలను ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ బాధ్యతగా భావించి ఎస్ఐఆర్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్ఐఆర్ ఇది చాలా ప్రధానమైనటువంటిది. దీంట్లో ఏంటంటే కన్ఫ్యూజన్ కింద మనం రాష్ట్రం కూడా డిమాండ్ చేసినాం, ఒక 6 నెలలు టైం ఇవ్వాలని చెప్పి. వాళ్ళు ఏదో 3 తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ సమయం కూడా సరిపోదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో చాలా పాపులేషన్ ఉన్నటువంటి మన గ్రేటర్ హైదరాబాద్లో నియోజకవర్గాలలో 40, 45, 51 లోపలనే % జరిగింది. సరే, మొదలేమో చాలా కన్ఫ్యూజన్ అంటే 2002 ఓటర్ లిస్టు ప్రకారం అని వాళ్ళన్ని వివరాలు అడగడము. అంటే 24 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎవరు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు వాళ్ళు చేసినటువంటి సిస్టమే తప్పుడు సిస్టమ్. మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంది? ఈ నివాసంలో ఎవరు ఉంటున్నారు అనేది కావాలి. నువ్వు 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు? రెండోది వాళ్ళు ఏమడుగుతారు? 24 years కింద నువ్వు ఎవరు కొట్టేసావు అని అడుగు. ఏం చెప్తారు?